నెల్లూరు జిల్లా వెంజమూరు పట్టణంలో తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారులు వస్తున్నారన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న పలువురు దుకాణదారులు తమ షాపులను మూసివేశారు. అధికారులు పట్టణంలోని ప్రధాన షాపుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ మొహిసిన్ మీడియాతో మాట్లాడుతూ వ్యాపారదారులకు కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు. నూతన జీఎస్టీ నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయన్నారు. పాత ధరలకు వ్యాపారం నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే తూనికలు కొలతలలో ఎలాంటి మోసాలు తేడాలు ఉన్నా సరే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు నాణ్యమైన సరైన తూనికలతో వస్తువులను అందించాలనే ఉద్దేశంతో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నా పేరు మోహన్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ కావాలి. ఈ రోజు జనరల్ ఇన్స్పెక్షన్ మీద పట్టణానికి రావడం జరిగింది. అదే జనరల్ గా మనం చేసేది అంటే తూనికలు కొలతలంటే ఎలక్ట్రానిక్ కాటాలు, మామూలుగా కౌంటర్ మిషన్లు ముద్ర అనేది అందరికి తెలిసిందే. దాని గురించి చెప్పాలంటే ఎలక్ట్రానిక్ కాటాలు ప్రతి సంవత్సరం ముద్ర వేయించుకోవాలా. దానికి సంబంధించిన గవర్నమెంట్ రసీదు తప్పనిసరిగా తీసుకుని ఉండాలా. ఎవరైనా తీసుకోకుండా ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెనాల్టీ కూడా కట్టించాల్సి వస్తుంది. అదేవిధంగా కౌంటర్ మిషన్ రాళ్ళాలు అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ముద్ర వేయించుకోవాలా. అది కూడా సేమ్ ప్రాసెస్. అవి అయితే 2 ఏళ్లకి, ఎలక్ట్రానిక్ కాటాలు సంవత్సరానికి ఒకసారి ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా ముద్ర వేయించుకోకుండా ఉంటే దయచేసి వెంటనే ముద్ర వేయించుకోవాల్సిన కోరుతున్నాను. నేను ఫర్దర్ గా తర్వాత ఇన్స్పెక్షన్స్ చేస్తుంటాను. నా దృష్టిగానే వచ్చిందంటే పెనాల్టీలు అయితే పడతాయి. నెక్స్ట్ రెండవది మా దానిలో వచ్చేది పీసీ, ప్యాకెట్ కమాడిటీ రూల్స్ అంటారు దాన్ని. అంటే ఒక ప్యాకెట్ తయారు చేసిన తర్వాత ఏమేమి ఉండాలో ప్యాకెట్ మీద అనేది మేము చూస్తుంటాము. ముఖ్యంగా తయారీదారుల యొక్క అడ్రస్, అంటే ఒక ప్యాకెట్ తయారు చేశారు ఒక కంపెనీ ఏదైనా, దాని మీద ఆ కంపెనీ యొక్క అడ్రస్, పూర్తి అడ్రస్ ఉండాలా. రెండవది వస్తువు పేరు, జెనెటిక్ నేమ్, ఆ వస్తువు ఏంది, మినపప్ప, కందిపప్ప, లేదంటే చక్కెర ఏందనేది వస్తువు పేరు ఉండాలా. మూడోది నెట్ క్వాంటిటీ, అంటే ఆ వస్తువు ఎంత తూకంలో ఉంది, ఎన్ని గ్రాములు ఉంది, కిలో ఉందా, అరకిలో ఉందా అనేది ఖచ్చితంగా దాన్ని ముద్రించాలా. నాలుగోది డేట్ ఆఫ్ ప్యాకింగ్, ఆ వస్తువు ఎప్పుడు తయారు చేశారనేది ఖచ్చితంగా ముద్రించాలి. తర్వాత ఐదోది మాక్సిమం రిటైల్ ప్రైస్ ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, అంటే ఒక వస్తువు యొక్క ధర ఎంత అనేది ఖచ్చితంగా నిర్ణయించి ఉండాలా, ముద్రించి ఉండాలా. కస్టమర్ కి క్లియర్ గా కనిపించాలి. అది కొట్టేయడాలు అవి చేయకూడదు. ఈ మధ్య జీఎస్టీ నిన్న కొత్తగా వచ్చింది కాబట్టి దాని వల్ల కొంచెం ఎగ్జంప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే తగ్గించారు ఆల్రెడీ. ఆ తగ్గించిన దాని ప్రకారం ముందుగా చేయాల్సింది కోరుతున్నాను. అంటే ఇప్పుడు దాకా ఉండేటువంటి జీఎస్టీ 12 నుంచి 5% తగ్గింది ప్రెసెంట్. అది మీరు దృష్టిలో పెట్టుకుని ఆ తగ్గిన శాతాన్ని బట్టి ప్రింట్ అయితే పక్కన చేసుకోవడమో రాసుకోవడం చేయవచ్చు. మాకు యాక్చువల్ గా చేయడం లేదు, కానీ తగ్గిన దాని వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జంప్షన్ ఇచ్చింది కాబట్టి ఆ తక్కువ రేట్ కి ఖచ్చితంగా అందరూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కస్టమర్ కేర్ నెంబర్, ఆ యొక్క వస్తువు మీద తయారీదారు ఎవరు తయారు చేస్తాడో కస్టమర్ కేర్ నెంబర్ ఉండాలా. ఏదైనా ప్రాబ్లం వచ్చింది కస్టమర్ నేరుగా కంపెనీ వాళ్ళకి మాట్లాడేటట్టు ఉండాలా. అదేవిధంగా వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. కస్టమర్ కేర్ అండ్ ఈమెయిల్ ఐడి 2 ఉంటేనే అంతవరకు. అంటే మా దానిలో ఈ 6 ఉంటాయి. ప్రతి ప్యాకెట్ మీద ఈ ప్యాకెట్ కమాడిటీ రూల్స్ అనేవి ఖచ్చితంగా పోయినా, డేటా ప్యాకింగ్ లేకపోయినా, అడ్రస్ లేకపోయినా, కస్టమర్ కేర్ నెంబర్ లేకపోయినా నేను దాని మీద కేసులు రాయడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ కి సిఎఫ్ఎంఎస్ ద్వారా చలానా కట్టించి జరిమానా రూపంలో విధించాలి. అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో 1,00,000కు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స, కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స, రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు, చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి. డాక్టర్ ఓ గోపాలకృష్ణ, ఎంఎస్, FACS, USG, 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు.